తెలంగాణలో యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్న కమెంట్స్ పై బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య అగ్గిరాజుకుంది. ఈ అంశంపై బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిల మధ్య డైలాగ్ వార్ని చూద్దాం. కొత్తగా యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? ఆయన ఫ్లోర్ లీడర్ అయి 4 రోజులు కాలే. అలా రాజాసింగ్ నాయుడు సీనియర్ అని కాదని ఏం పైరవి చేసి తెచ్చుకుండో ఒకటే లీడర్లు, ఇక ఏ వర్కులు లేవు, ఏ డిపార్ట్మెంట్ లేదు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఇటు రేవంత్ రెడ్డి అంటే 2000 కట్టినట్ట. ఆర్ఆర్ వచ్చిందే 3 నెలలు, తర్వాత ఎమ్మడే కోడు ఢిల్లీకి 2000 కోట్లు. ఎప్పుడు వాళ్ళు ఏమైనా కళ్ళెపెట్టారు, ఏమైనా చూస్తే మొత్తం నాకి ఈడ చిప్ప చేతికి ఇచ్చిపోతారు. ఈడ సరిపోకపోయి పంజాబ్ ఢిల్లీలో లిక్కర్ షాపులు పెట్టి జైల్లోకి పోతుంది. ఇంకా సిగ్గు లేకుండా 2000 కోట్లు మేమేడికి వెళ్ళలేదు సార్. మీ కేసీ వేణుగోపాల్కి నువ్వు 100 కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచర మంత్రులు ఇస్తున్నారు, నేను ఇవ్వకుంటే మళ్ళీ వెనుకబడిపోతా, నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మరి మొన్న వసూలు చేసిన 500 కోట్లకెళ్ళి నువ్వు ఇచ్చిన మాట కూడా వాస్తవం కాదని అడుగుతున్నా. ఆ నిర్మల్కి ఏం కావాలని అడగాలి. ఫ్లోర్ లీడరు నిర్మల్ గురించి మాట్లాడతలేడు. ఇదేంత అదేంత అదంతా అట్లాంటిది బ్లాక్ మెయిల్ చేస్తే ఏమైనా పైసలు వస్తాయో. ఇది కొత్త దుకాణం తయారైంది. మీ ఆయన 7 సార్లు గెలిచినోడు కిరాయిలు ఎందుకు ఉంటాయి, 2 రూమ్లలో ఉంటాడు ఆయన. అంటే ఇది స్కామ్ కొట్టి ఆయన సీఎం రెసిపీలు చెప్పుకుంటానికంటే ఢిల్లీలో నాయకుని పైసలు అని ఈ మహేశ్వర్ రెడ్డి, ఈ కేటీఆర్, హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిని చూస్తుంటే వీళ్ళకి ఏంటంటే ఇక పర్మనెంట్ కాంగ్రెసే ఉంటట్టుంది 20 ఏళ్ళ అధికారంలో. ఈ మెంటల్ బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతుంది తప్ప 3 నెలల్లో మేము ఉన్నది 2 నెలలు కోడు 2000 కోట్లు ఢిల్లీకి పంపించినామంట. ఎక్కడ ఎలక్షన్ కోడ్లు అప్పుడు బిజినెస్ ఉంటుందా? అగ్రిమెంట్ ఉన్నాయా? టెండర్లు పిలిచినామా మేము?